హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత పోరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియో ఏంటంటే బెండకాయలండి. బెండకాయలు విత్తనాలు నాటుకోవటం దగ్గర నుంచి కాయలు వచ్చే వరకు మనం ఎలా పెంచుకోవాలి, పెంచుకునేటప్పుడు ఏమి ఎరువులు ఇవ్వాలి, ఏం పెస్ట్లు వస్తాయి, దాన్ని పెంచుకునే విధానం, మనం టెర్రస్ గార్డెన్లో బాగా బెండకాయలు పండించుకోవాలంటే ఏం చేయాలనేది నేను నా ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. రండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి బెండకాయ విత్తనాలండి. మనం నాణ్యమైన విత్తనాలు వేసుకున్నామంటే మనం పెట్టుకునే టబ్బు సైజు కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నా కూడా బెండకాయలు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అనమాట. అయితే ఇవి మనకి టెర్రస్ గార్డెన్లో మన టబ్స్లో మనం పెంచుకున్నప్పుడు వచ్చిన కాయల నుంచి తీసిన విత్తనాలు. వీటిని నేను ఇలా ఏదైనా ఒక ట్రే ఉంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి ట్రేలోనే ఏ విత్తనాలైనా వేసుకుంటాను. ఇక్కడ చూసారా, ఇదిగో ఈ బీర మొక్క అనేది వస్తూ ఉందనమాట. ఇట్లా ఇది కొంచెం పెరిగిన తర్వాత తీసి నేను టబ్లో పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఈ బెండ విత్తనాన్ని పెడదామండి. ఈ విత్తనాన్ని ఇలా తీసుకుని జస్ట్ దీనిలో వేసేసి కొంచెం ఇలా అన్నారంటే చాలు. ఇందులో ఓన్లీ కోకోపీట్ అండి. ఇది కోకోపీట్ మాత్రమే ఈ ట్రేలో ఉంది. ఇక్కడ కింద పెట్టడం వల్ల ఈ వర్షాలకు కాస్త కోకోపీట్ అంతా ఇక్కడ హోల్స్లోంచి వెళ్ళిపోయింది. ఇలా మనం ఈ విత్తనాన్ని ఇందులో పెట్టేసుకోవడమే. పెట్టుకొని వాటర్ వేసేయాలి. మనకి 4-5 రోజుల కల్లా చక్కగా బెండ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. నేను ఒక్కటి కూడా మిస్ అవ్వదండి అసలు. మనం ఆర్గానిక్గా పండించుకున్న బెండకాయల నుంచి ఎండిన తర్వాత సీడ్స్ నేను కలెక్ట్ చేశాను. చాలా మందికి కూడా పంపించడం జరిగింది. ఈ విత్తనాల ద్వారా వచ్చిన బెండకాయలు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. వెంటనే మనం కాస్త వాటర్ అనేది వేసేసుకోవాలి. 4-5 రోజుల కల్లా బ్రహ్మాండంగా ప్రతిదీ కూడా స్ప్రౌట్ అవుతుందన్నమాట. అసలు పోవడం అనేది ఉండదు. ఇది చక్కగా 4 రోజుల కల్లా వస్తుందన్నమాట. తర్వాత 8 రోజుల మొక్క నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 8 రోజుల బెండ మొక్క అనమాట. చూసారా, ఇలా వస్తుంది. ఇంకొక సీడ్ ఇక్కడ పడి వచ్చేసింది పక్కన. దీన్ని మనం చక్కగా కొంచెం జాగ్రత్తగా తీసి ఇక్కడ పెట్టేద్దాము. మంచిగా పెరుగుతుంది, ఇంకా గ్రో అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇది 8 రోజులకి ఈ సైజ్ మొక్క వస్తుంది. ఈ సైజ్ మొక్క వస్తుంది 8 రోజులకి. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇలాంటిది చక్కగా వెదురు బద్దలు మనం ఎప్పుడు నేను వీడియోస్ చేసి చూపించాను కదా, ఇలాంటి వెదురు బద్దలు ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. అన్ని మొక్కలకి కూడా చాలా యూజ్ అనమాట ఇవి. ఇలా పెట్టి ఈ మొక్క ఎక్కువ ఇట్లా కదులుతూ ఉంటే గాలికి ఎక్కువ టైం తీసుకుంటుందండి పెరగడానికి. అందుకని ఏదైనా ఒక వైర్ ముక్క కానీ తాడు ముక్క కానీ, మన దగ్గర చీరలు, పాత చీరలు అంచులు ఉంటాయి చూడండి, అవైనా సరే మనం కట్ చేసి పెట్టుకొని కొంచెం లూజ్గా ఇట్లా మొక్క పెరగడానికి అనుకూలంగా కాస్త లూజ్గా ఇలా ముడి వేయాలన్నమాట. ఇలా లూజ్గా ఉండాలి కాండం పెరగడానికి. గాలికి మొక్క ఎక్కువ కదలకుండా ఉండటానికి ఇలా మనం కొంచెం ముడేసేసి పెట్టేసాం అనుకోండి, చక్కగా ఈ మొక్క పెరిగిపోతుంది. ఇప్పుడు 8 రోజుల మొక్క. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 35 డేస్ మొక్క అండి. ఇది 35 రోజులకి ఇలా చక్కగా కాయలు వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత లేతగా ఉన్నాయో కాయలు, చూసారా. ఇప్పుడు ఇవన్నీ మనం హార్వెస్ట్ చేద్దాము. చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఇవన్నీ కూడా 35 డేస్ మొక్క. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను చెప్పేది ఏంటంటే మట్టి మిశ్రమం ఎలా ఉండాలి. బెండ మొక్కలకి ఎప్పుడు కూడా మట్టి, మామూలుగా ఎరువు మట్టి అయితే చాలండి. కోకోపీట్ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. అయితే మనం గుల్లగా ఉండి టబ్లో బాగా రావాలి కాబట్టి కోకోపీట్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇష్టమైతే కోకోపీట్ కూడా యాడ్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఎరువు అనేది ఒక 40% ఉండాలి, 50% మట్టి ఉండాలి, ఒక 10% మాత్రం కోకోపీట్ వేసుకోండి. ఒక గుప్పుడంతా వేపపిండి వేసుకోండి. ఇవన్నీ కలిపి నేను ఈ సైజ్ గ్రో బ్యాగ్ అండి, ఇది 12x15 అనమాట. ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా 12x15. ఈ గ్రో బ్యాగ్స్లోనే నేను బెండ మొక్కలు పెట్టాను. ఎంత బాగా వచ్చాయో చూడండి, చక్కగా వస్తుంది అనమాట. మనం కలుపుకునే మట్టి మిశ్రమం కానీ ఎరువులు కానీ బాగున్నాయి అనుకోండి, మొక్కలు చక్కగా వస్తాయి. అసలు ప్రతిరోజు ఒక మొక్క నుంచి 4-5 కాయలు వస్తాయండి. ఒక వీక్ వచ్చి మనం 1 కిలో అంతవరకు కాయలు తీసుకోగలుగుతాం. మొత్తం నేను అక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, 8 టబ్బుల్లో ఇలా బెండ మొక్కలు పెట్టాను. మనం చక్కగా ఈల్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట. మట్టి మిశ్రమం అయితే చెప్పాను కదండి, మీకు ఇష్టమైతే 3 ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవచ్చు. మట్టి, కోకోపీట్, అలాగే మనకి ఇష్టమైన ఎరువు. అయితే నేను తీసుకున్నది ఏంటంటే బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు 50% తీసుకున్నాను. 50% మట్టి వేశాను. అలాగే
ఒక 2 దోసెళ్ళంతా వేపపిండి వేసాను. ఇవన్నీ కలిపి 12x15 గ్రో బ్యాగ్లో పెంచుతున్నాను నేనైతే బెండ మొక్కలు. మట్టి మిశ్రమం ఇలా ఉంటే సరిపోతుందండి. మనం విత్తనం నాటుకోవటం నేను చూపించాను, అలాగే 8 రోజుల మొక్క ఎలా ఉంటుందో చూపించాను కదా. నెక్స్ట్ వచ్చి ఈ మొక్క పెరిగేటప్పుడు సూర్యరశ్మి 3 నుంచి 5 గంటల వరకు ఎండ అయితే బాగా తగలాలండి బెండ మొక్కలకి. ఇది సమ్మర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. సమ్మర్లో చాలా బాగా వస్తాయి బెండలు. ఎండ మాత్రం ఎప్పుడూ కూడా 3 నుంచి 5 గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో కానీ మనం విత్తనం వేసుకున్నాక తర్వాత కానీ మొక్క పెరిగేటప్పుడు కానీ ఎండ మాత్రం బాగా తగలాలి బెండ మొక్కలకి. నెక్స్ట్ వచ్చి వాటరు ఎప్పుడు మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నీళ్ళు ఎప్పుడు కూడా ఇలా మాయిశ్చర్ చూడండి, ఇప్పుడు ఎలా ఉంది, తేమగా ఉంది. ఇలా మట్టి ఎప్పుడు కూడా తేమగా ఉండాలి. ఈ విధంగా మట్టి ఉండాలన్నమాట బెండ మొక్కలకి ఎప్పుడు కూడా. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఎప్పుడు చెక్ చేసి మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటాను. సేమ్ టైం ఇలా కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు ఉంటే కనుక బలం అంతా కూడా ఈ కలిపే తీసేసుకుంటుంది కాబట్టి కలుపు లేకుండా చూసుకోవాలి. అప్పుడు బెండ మొక్క అనేది ఇంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఆకులు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎక్కడా కూడా పెస్ట్ అటాక్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ బెండ మొక్క పెరిగేటప్పుడు ఒక్కొక్క టైంలో మనకి పిండి నల్లి, పేనుబంక ఇలాంటివి పెస్ట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం ఆకు కొంచెం ఇలా కలర్ చూడండి, ఇక్కడ ఇలాంటి ఆకులున్నా తీసేయాలి. ఈ మట్టి నుంచి పై వరకు ఒక 6-7 అంగుళాల వరకు ఇలా ఏ ఆకులు లేకుండా కొంచెం చూసుకోవాలన్నమాట. అప్పుడు పెస్ట్ అటాక్ తగ్గుతుంది. ఎప్పుడైనా ఈ పిండి నల్లి, పేనుబంక ఇలాంటివి వస్తే బూడిదండి, బూడిది బెస్ట్ రెమెడీ అనమాట. నేనైతే 1-2 సార్లు అలా వచ్చినప్పుడు బూడిద చేతిలోకి తీసుకుని ఈ భాగంలో వచ్చిందనుకోండి, ఆ బూడిద ఇక్కడ పెట్టి ఇట్లా బాగా రుద్దేసేయాలన్నమాట. ఆ తర్వాత అది మెల్లగా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. బూడిద బెస్ట్ రెమెడీ. కాదనుకుంటే నీమ్ ఆయిల్, ఒక 10 ml నీమ్ ఆయిల్ తీసుకొని 1 లీటర్ వాటర్లో బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేయాలన్నమాట. స్ప్రే చేస్తే కూడా మెల్లగా ఏవైనా ఈ బెండ మొక్కలకు వచ్చే పెస్ట్లు ఏమైనా ఉంటే పోతాయి. ఆల్మోస్ట్ వస్తూనే, ఒకసారి స్టార్ట్ అయిందంటే కనుక బెండ మొక్కలకి కాయలు వస్తూనే ఉంటాయండి. మనం ఒక 20 days తర్వాత ఒక 2 గుప్పిళ్ళంతా ఎరువు ఏది ఉంటే అది మన దగ్గర, ఆ ఎరువు మొదట్లో మట్టిని కాస్త బాగా గుల్ల చేయాలన్నమాట. మట్టిని అంతా చక్కగా ఇట్లా గుల్లలాగా చేసి తీసి దానిలో ఆ ఎరువు వేసి మళ్ళీ మట్టి కప్పేసి వాటర్ చేయాలి. ఇలా ఎవ్రీ 25 daysకి ఒకసారి ఏదో ఒక ఎరువు ఇస్తూ ఉంటే బెండకాయలు కాస్తూనే ఉంటాయండి. మన మట్టి మిశ్రమం ఎంత బాగుంటాయి చూడండి, ఆకులు ఎంత బలంగా ఉన్నాయో చూసారా, అసలు ఎంతో బలంగా హెల్దీగా పెరుగుతుంది అనమాట. కాయలు కూడా అంతే చక్కగా వస్తాయి అనమాట. మీకు ఎరువు లేదు, ఎరువు సరిపోవట్లేదు ఈ మొక్కకి అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఇక్కడ చూడండి. నేనైతే గమనించింది ఇది, చిన్న బెండకాయ వచ్చినా ఇలా వంకర తిరిగిపోతుంది అనమాట. ఇలా వంకర తిరిగిపోయి గట్టిగా ముదిరినట్టు అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే నేను కొమ్మలన్నీ కట్ చేసేసి, సైడ్కి వచ్చిన కొమ్మలన్నీ కట్ చేసేసి మొదట్లో ఇదిగో ఎరువు చూసారా, ఇది ఇచ్చిందే నేను ఈ మొత్తం గుల్లలాగా చేసి ఎరువు ఇచ్చాను. బాగా హెవీ రెయిన్స్ వల్ల ఒక 2 రోజుల నుంచి నిన్నటి వరకు వర్షాలు బాగున్నాయి కాబట్టి ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి నేను నీళ్ళు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎండ తగిలేలాగా చూసుకోవాలి. ఎరువు ఇస్తూ ఉండాలి. ఒక 25 daysకి ఒకసారి ఎరువు ఇస్తూ ఉంటే అసలు ఎంతైనా బెండ మనం 7-8 హార్వెస్ట్ తీసుకోవచ్చండి. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక బెండ మొక్క పెట్టానంటే దాదాపుగా 8 నుంచి 10 తీసుకోలేదండి, 8-9 హార్వెస్ట్ అయితే ఎప్పుడు తీసుకుంటాను నేను. వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటేనండి, బెండకాయలు ఎప్పుడు కూడా ఈ రోజు కోస్తే రేపటికి మళ్ళీ ఇంకొక కాయ వస్తూనే ఉంటుందండి. మనమే సర్ప్రైజ్ అవుతూ ఉంటాము, నిన్నే కదా కోసాం మళ్ళీ వచ్చేని అని. కానీ లేతగా ఉన్నప్పుడే ఖచ్చితంగా కోసేసుకోవాలి. 2 రానివ్వండి, 3 రానివ్వండి, 4 రానివ్వండి, కాయలు అయితే కోసేసి ఒక కవర్లోనే వేసి మనం ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉండాలి. అప్పుడు ప్రతిరోజు 4-5 కాయలు, వారానికి 1 కిలో కాయలు అవుతాయి అనమాట. బెండకాయలు ఎప్పుడు అంతేనండి. ఇక్కడ చూసారా, ఇవి నిన్న కాక మొన్న నేను కోసాను. నిన్న ఒక్క రోజు రాలా, ఈ రోజుకి మళ్ళీ 2-3 కాయలు నాకు కనిపిస్తున్నాయి. ఈ మొక్కకి 5-6 కాయలు కనపడుతున్నాయి చూసారా. ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. చాలా ఫాస్ట్గా బెండకాయలు అనేవి వస్తూ ఉంటాయండి. టబ్ సైజ్కి వచ్చేసరికి నేను చెప్పాను కదా, నేను ఇది మీడియం సైజ్ టబ్ అనమాట. దీనిలో పెట్టాను అంతకుముందు. ఇది అయితే 50 రూపీస్ టబ్, దీనిలోనూ పెట్టాను, ఆ గ్రో బ్యాగ్లోనూ పెట్టాను. దేనిలో పెట్టినా వస్తుంది. 100 రూపీస్ టబ్ అయితే మాత్రం అనవసరం అండి. ఇలా మీడియం సైజ్ టబ్లో పెట్టుకోవచ్చు. అంతకంటే చిన్న టబ్ ఇది మీకు చూపిస్తానికి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది కొంచెం 100 రూపీస్ టబ్ కంటే కొంచెం చిన్నది ఇది. దానికంటే చిన్నది ఈ టబ్ చూసారా, దీనికంటే చిన్నది ఈ బకెట్, దీనిలోనూ వచ్చింది, అంతకంటే చిన్నది చిన్న బకెట్. అన్నిట్లో పెట్టాను. మనం విత్తనం అనేది ఎంత నాణ్యంగా ఉంటే, మనం మట్టి మిశ్రమం ఎంత బాగుంటే
చిన్నదైనా కూడా చక్కగా బెండ మొక్కలు అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేను పెట్టి చూశాను, ఇప్పుడైతే ఈ గ్రో బ్యాగ్లో పెంచుతున్నాను. ఇవన్నీ కూడా నేను ఇయర్కి ఎక్స్పీరియన్స్ చేస్తూ దాన్ని తగ్గట్టుగా నేను గ్రో బ్యాగ్స్, ఈ టబ్స్ సైజు మార్చుకుంటూ బెండ మొక్కలు అయితే పెంచుతున్నాను అనమాట. ఇంతేనండి. బెండ మొక్కలు అయితే మీరు ఫస్ట్ మట్టి మిశ్రమం నేను చెప్పినట్టు పెట్టుకోండి. ఈ విత్తనాలు బాగుండి మట్టి ఎరువు బ్రహ్మాండంగా ఉందనుకోండి, టబ్ సైజు కూడా మనం కొంచెం చిన్న సైజులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను చిన్న బకెట్లో కూడా పెంచాను కదా, చూడండి ఈ బకెట్లో కూడా ఎంత లావు కాండం ఉందంటే ఎన్ని కాయలు దీని నుంచి మేము తీసుకుని ఉంటాం చెప్పండి. పెస్ట్లు అయితే చెప్పాను కదా, ఎక్కువగా పిండి నల్లి, పేనుబంక ఇలాంటివి వస్తుంటాయి. వచ్చినప్పుడు మీరు కాస్త నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి, లేదంటే బూడిద, పిండి నల్లి అలాంటివి. ఇప్పుడు చూపిద్దామంటే ఏ ఒక్క మొక్కకి కూడా లేదు. స్టార్టింగ్లో 1-2 సార్లు వచ్చినాయి అనమాట. సూర్యరశ్మి తగిలేలాగా చూసుకోండి. వాటర్ ఎప్పుడు కూడా అందులో మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోండి. ఇంతేనండి. చక్కగా ఇంత హెల్దీగా మనం బెండ మొక్కలు అయితే పెంచుకోవచ్చు. బెండకాయల్లో ఏ విటమిన్, కే విటమిన్ ఇవన్నీ ఉన్నాయి. చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి, ఎదిగే పిల్లలకైతే ఇంకా చాలా మంచిది. జ్ఞాపక శక్తిని పెంచుతాయి బెండకాయలు. కాబట్టి వీటిని రెగ్యులర్గా మనం వంటలో ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనం టెర్రస్ గార్డెన్లో ఈ బెండ మొక్కలను అయితే పెంచుకోవాలి. బెండ మొక్కల గురించి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అయితే నేను అన్నీ కూడా మీకు తెలియజేశాను. మీరు కూడా తప్పకుండా ఒక్క గ్రో బ్యాగ్లో అయినా ఒక మొక్క, ఒక విత్తనం నాటి ఒక్క బెండ మొక్కలైనా పెంచండి. మీరే ఇన్స్పైర్ అవుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.